హాయ్ ఆల్. అసలు ఊహించలేదండి నిజంగా. అసలు ఇంట్లో కూర్చొని ఈజీగా మహిళలు ఎలా ఎర్న్ చేసుకోవాలి అనే సిరీస్ తీసుకొస్తున్నాను కదా. సో ముందు చెప్పిన రెండు కూడా బాగా అసలు చూస్తున్నారనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉన్నారు. అసలు ఎంతమంది యూస్ చేసుకుంటున్నారనేది తెలియదు కానీ బట్ చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. అలాగని షార్ట్ కూడా చాలా మంచి వ్యూస్ అయితే వస్తున్నాయండి. టిప్స్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటా. బట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి రికమెండేషన్ ద్వారా వెళ్తుంది మన వీడియో అనేది. సో కాబట్టి అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈరోజు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం ఎలా, ఆ సిరీస్లో థర్డ్. మీలో చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది కదా, మేము చదవలేకపోయాము, మాకేం తెలుసు, మమ్మల్ని ఉద్యోగానికి పంపించట్లేదు, మేము చదువుకున్నా, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, మేము ఏం చేయలేకపోతున్నాము అని చాలామంది డల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళల్లో ఉండే శక్తి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు, తెలుసుకోలేరు కూడా. ఎందుకంటే ఉండే ప్రెషర్స్ అలా ఉంటాయి, వాళ్ళ టాలెంట్ని గుర్తించడానికి లేకుండా చేస్తుంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళకున్న పరిస్థితులు కూడా మనిషిని తొక్కేస్తూ ఉంటాయి, ఎదగడానికి లేకుండా. సో అయినా సరే అసలు ఒక ఆడ మనిషి నన్ను అడిగితే ఇల్లంతా కూడా మనం మెయింటైన్ చేస్తాము. ఇంట్లో ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, 4గురు ఉన్నా, లేకపోతే ఒక 15 మంది ఉన్నా, ఆడ మనిషి ఏమీ బాధ్యత తీసుకోకుండా సడన్గా పెళ్లితోటి ఇంటికి వచ్చేసి మొత్తం బాధ్యతనంతా చేతుల్లోకి తీసుకొని అది లైఫ్ లాంగ్ తన ఆఖరి స్టేజ్, ఆఖరి డే వరకు కూడా ఎంత బాధ్యతగా నెరవేరుస్తుందో, మరి ఈ చిన్న చిన్న పనులు చేయలేమా అండి? ఎందుకు డల్ అయిపోవాలి? ఎందుకు డీమోటివేషన్ అయితే అవ్వాలి? మోటివేషన్ మనకు మనమే తెచ్చుకోవాలి, ఎవరో తెచ్చి ఇవ్వరు కదా. సో ఖచ్చితంగా జరుగుతుంది, ఇది అవుతుంది అని మీరు స్టెప్ తీసుకోండి. ఖచ్చితంగా అది సక్సెస్ అయి తీరుతుంది. మీకే, మీ ఇంటికి, మీ పిల్లలకి, అందరికీ కూడా ద బెస్ట్ ఫ్యూచర్ అయితే ఇస్తుంది. దాంట్లో నేను చదువుకోలేదు, నాకు బయట నాలెడ్జ్ లేదు, లేదంటే మా ఇంట్లో సపోర్ట్ లేదు, లేకుంటే నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే నాకు లోన్ రాలేదు, ఇవన్నీ పక్కకు అసలు పడేసేయండి. అలాంటివి ఆలోచించొద్దు, అలాంటి వాటిని అసలు మైండ్లోకి రానివ్వద్దు. ఫస్ట్ మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే, ప్రతి ఒక్క లేడీస్ దగ్గర ఒక 100 లేకుండా ఉంటుందా? అయితే ఈరోజు నేను చెప్పే ఈ బిజినెస్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా 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 ఇన్కమ్, మనీ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే టిప్ వినండి, అంటే టిప్ కాదు, ఒక సజెషన్ అనుకోండి. మీ అందరికీ కూడా చాలామంది ఫాలో అయితే మంచి సక్సెస్లోకి వెళ్ళిపోతారు. అయితే మీకు అందరూ బాడీ సోప్స్ అనేవి వాడతారు. నాకు తెలిసి ఈ కాలంలో సున్నిపిండి, శనగపిండి ఇలాంటివి వాడే వాళ్ళే లేరు. అంటే సోప్ ప్లేస్లో సోప్ వాడకుండా అచ్చంగా వాటితోటి వాడే వాళ్ళే లేరు. అయితే అందరూ సోప్స్ వాడేవాళ్ళే. సోప్ తెలియకుండా ఉందా చెప్పండి? చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి సోప్ అంటే తెలియదా? తెలుసు కదా. సో సోప్ అంటే మీకు తెలుసు అంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ చేయొచ్చు అన్నమాట. మనకి విడిగా సోప్ బార్స్ దొరుకుతాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ సోప్స్ వాడతాము, అందులో మంచి మంచి వాసన వస్తుంది, మంచి కలర్ కనిపిస్తుంది, ఇలాంటివి ఉంటుంటాయి కదా. సో అయితే మీకు విడిగా బార్స్, సోప్ బార్స్ దొరికేవి ఏంటంటే అందులో ఎటువంటి కలరు ఉండదు, ఎటువంటి స్మెల్ ఉండదు, ఏమీ ఉండదు. సోప్ బార్స్ అంటే సోప్ మాత్రమే ఉంటుంది, నొరగ మాత్రమే వస్తుంది. సో అలాంటివి మీరు తీసుకొచ్చుకోండి. అలాంటి సోప్ బార్స్ మీరు తెప్పించుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవి మీరు ఫస్ట్ కొంచెం తెప్పించుకోండి, ఎక్కువ అస్సలు తెప్పించుకోవద్దు. అండ్ ఐస్ క్యూబ్స్ పెట్టేవి రకరకాల షేపులు, డైమండ్ షేప్ అని, తర్వాత స్క్వేర్స్ అని, రౌండ్స్ అని, బాల్స్ టైప్ అని, డిఫరెంట్ షేప్స్లో క్యూబ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఆ క్యూబ్స్ టైప్ చిన్న చిన్నవి ఐస్ క్యూబ్స్ లాంటివి వస్తున్నాయి అన్నమాట. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ సోప్ బార్స్ తెప్పించి 2 హీట్ ప్రాసెస్, అంటే కింద వాటర్ పెట్టేసి పైన ఇంకొక బౌల్లో మనం జున్ను చేసుకుంటాం కదా. సో స్క్వేర్ జున్నుస్ అలాంటివి చేసుకుంటుంటాం కదా, వాటిని ఏమంటారు, దాని పేరు గుర్తు రావట్లేదు. సరే, మీకు జున్ను అయితే ఐడియా ఉంటుంది కదా. మనం కింద వాటర్ పెట్టి వాటర్ బాయిల్ అవుతుంటే దాంట్లోపల మళ్ళీ గిన్నె పెట్టేసి, గిన్నెలో పాలు అదంతా దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ వేసి మళ్ళీ పైన మూత పెట్టేసి డబల్ హీట్ ప్రాసెస్లో మనం జున్ను రెడీ చేసుకుంటాం కదా.
అయితే ఇది కూడా అలానే అనమాట. కింద వాటర్ పెట్టేసి, ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి, ఇంకొక గిన్నెలో ప్లెయిన్ సోప్ బార్ ఉంటుంది కదా, అది వేసేయండి. అది వేసేసి కరగబెట్టేయండి. డబల్ హీట్ ప్రాసెస్లో కరగబెట్టేయండి. అదంతా నీళ్లుగా అయిపోయింది. సోప్ అంతా కరిగిపోయి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు దాన్ని దించండి. ఆ లిక్విడ్ ఫామ్లోనే స్మెల్కి సంబంధించి కొన్ని సీరమ్స్ దొరుకుతాయి మనకి బయట మార్కెట్లో. ఇప్పుడు ఐస్ క్రీమ్లలో వెనీలా సీరం ఇలాంటివి ఎలా ఉంటాయో సోప్స్కి కూడా సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి. రోజ్ సీరమ్స్ అని చెప్పేసి రకరకాలు ఉంటాయి. సో అదొక చిన్నది తెచ్చుకున్న, ఒకవేళ వద్దండి మీకు అసలు అవి ఏవి పెట్టుకోదలుచుకోలేదు, కనీసం ఆ సోపులో మీరు కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి లైట్గా మిక్స్ చేయండి. ఆ లిక్విడ్ అవుతుంది కదా, అంటే నీరుగా అయిపోయిద్ది కదా సోపు, దాంట్లో ఇది మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేసేసి ఆ మౌల్డ్స్ ఉంటాయి కదా, సోప్ మౌల్డ్స్, సో ఆ మౌల్డ్లో పోసేయండి. ఆ వేడిది ఆ మౌల్డ్లో పోసేయండి. ఒక 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత ఇలా తీసామంటే చక్కగా సోప్ రెడీ అయ్యి బయటకు వస్తుంది. దానికి స్మెల్ ఉండదేమో కానీ మీరు ఏదైతే వేశారో శనగపిండి, తర్వాత సున్నిపిండి కానీ లేకపోతే బియ్యపిండి కానీ ఏదైతే వేశారో మనం బాడీకి రఫ్ చేస్తున్నప్పుడు చక్కగా అది ఒక స్క్రబ్ లాగా యూజ్ అయ్యి మన బాడీ మీద ఉన్న వేస్ట్ డెడ్ స్కిన్ అనేది ఎరేస్ చేస్తుంది. సో ఇది ఒక ప్రాసెస్, మీకు సింపుల్గా చాలా తక్కువ అమౌంట్లో అయిపోయే ప్రాసెస్ ఇది. ఇంకా సెకండ్ ప్రాసెస్ ఏంటంటే సీరమ్స్ దొరుకుతాయని ఇందాక నేను చెప్పాను కదా, మార్కెట్లో కలర్కి సంబంధించి కూడా కొన్ని దొరికే సీరమ్స్ ఉంటాయి. సో అవి తీసుకొచ్చి అవి యాడ్ చేసి, క్యారెట్ రసం ఉంటుంది కదా, క్యారెట్ రసం, అలానే అలోవెరా జ్యూస్ ఉంటుంది కదా, మనకి మన ఇళ్లలో పెంచుకునే అలోవెరా చెట్లు అయితే ఉంటాయి కదా, దాని లోపల పల్పు తీయండి. దాన్ని ఒక 4 సార్లు వాష్ చేయండి. బాగా నీళ్లతో కడిగేస్తే అసలు వాసనే రాదు. అది మీకు పూర్తిగా నార్మల్గా ఏదో ఉన్నట్టు ఉంటుంది కానీ వాసన అలోవెరా ఒక రకమైన ఘాటు స్మెల్ రాదు కడిగేస్తే. సో కడిగిన తర్వాత దాన్ని గుజ్జు చేసేయండి. మిక్సీ వేసేసి ఆ కరిగిన బాయిల్ అయిన సోప్లో ఈ అలోవెరాని వేసేయండి. అలోవెరా అయినా వేసుకోవచ్చు, క్యారెట్ అయినా వేసుకోవచ్చు, అంటే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇలా వేసేసుకోండి. ఆటోమేటిక్గా క్యారెట్ జ్యూస్ వేయంగానే ఏమొస్తుంది, ఆరెంజ్ షేడ్ వస్తుంది. అలానే బీట్రూట్ జ్యూస్ వేయంగానే ఏమొస్తుంది, పింక్ షేడ్ వస్తుంది. అలోవెరా జ్యూస్ వేయంగానే ఒక రకమైన డిఫరెంట్ షేడ్, గ్రీన్ షేడ్, లైట్ గ్రీన్ షేడ్ అలా వచ్చేస్తుంది. సో ఇవన్నీ మీకు ఏమి బయట నుంచి ఫుడ్ కలర్స్ అలాంటివి ఏవి కలిపే పని లేకుండా ఆటోమేటిక్గా జనరల్గా ఉండే ఐటమ్స్ అనమాట. ఇవి రెడీ అవుతాయి. చక్కగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఆ మౌల్డ్లో పోసేయండి. ఓ 2 గంటల తర్వాత మీరు ఇలా తీసేసారంటే బార్స్ వచ్చేస్తాయి మీ చేతికి. అండ్ అవి ఒరిజినల్గా హ్యాండ్ మేడ్ సోప్స్ అని మీరు యాడ్ ఇవ్వండి. లేకపోతే మీకు తెలిసిన రిలేటివ్స్కి మీరు కొంచెం స్టార్టింగ్ కొంచెం ఏమనుకోకుండా 1 or 2 పీసెస్ మీరు ఇచ్చేసేయండి, ఫ్రీగానే ఇచ్చేసేయండి. అది వాళ్ళు వాడిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ చూసి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి కొంటారండి. ఈ రోజుల్లో హ్యాండ్ మేడ్ ఐటమ్స్కి ఉన్నంత విలువ ఇంకా దేనికి లేదు. హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అంటే ఖచ్చితంగా అసలు బై టు బై అన్నట్టు కొనేస్తారు. ఇంకా ఆలోచించరు. రూపాయి దగ్గర కూడా కాంప్రమైజ్ కారు. ఎందుకంటే దొరకట్లేవు మార్కెట్లో. మనం ఎంత సోప్ రుద్దుకున్నా కాసేపటికి మొహం అంతా జిడ్డు అయిపోతుంది. మళ్ళీ మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. డస్ట్కి అంతా మొటాలు వస్తూ ఉంటాయి, యాక్నే వస్తూ ఉంటాయి, పింపుల్ మార్క్స్ వస్తూ ఉంటాయి, ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. సో మీరు మంచిగా కీరా దోస గుజ్జు అది కూడా వేసేసుకోవచ్చు. లేదంటే ఆలూ జ్యూస్ ఉంటుంది కదా, ఆలూ జ్యూస్ కూడా మీరు ఆ సోప్ బార్లో కరిగించినప్పుడు మిక్స్ చేసేయచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మీరు సోప్స్ డిజైన్ చేయండి. ఇంకా ప్రెజెంట్ అసలు మెయిన్ టాపిక్ వచ్చేద్దాము. ఇవన్నీ మీకు చాలా బెనిఫిట్ ఇచ్చేవి. అలా కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే ఐడియా అన్నమాట ఇది. ఏంటి తక్కువ మొత్తంలో ఎక్కువ ఆదాయం వచ్చేది ఏంటి అంటే ద్రాక్ష గుత్తులు. మీకు బయట దొరుకుతుందా, కీ చైన్స్కుంటాయి చూడండి ద్రాక్ష గుత్తులు. అవి దేనికి వాడం కదా, అవి జస్ట్ షోకేజ్లో ఒక బొమ్మలాగా ద్రాక్ష గుత్తులతో వస్తుంది. అయితే ఇక్కడ మీకు ద్రాక్ష గుత్తుల టైప్ సోపు బార్స్కి సంబంధించి మౌల్డ్స్ దొరుకుతున్నాయి. దాంట్లో మీరు ఇంత చిన్న చిన్నవి రౌండ్స్ వేసేసి ఆ తర్వాత వాటిని తీసి వాటిని ఒక ద్రాక్ష గుత్తిలాగా తయారు చేసేసి ఈ థ్రెడ్స్ ఉంటాయి కదండి, మన దారాలు అంటే మిషన్ కుట్టే దారాలు కాదండి, మనకి కైట్స్కి సంబంధించి ఉండే దారాలు కానీ లేకపోతే పురుకోసలు లాంటివి కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి మీరు మౌల్డ్లో పోసినప్పుడు దాని లోపలికి ఆ దారం పెట్టేయండి. దారం పెట్టి పైకి కొవ్వొత్తులాగా ఇలా పైకి ఉండనివ్వండి. ఎందుకంటే అన్నీ రెడీ అయ్యాక మొత్తం అన్నీ కలిపి ఆ పైన పురుకోసలు అన్నీ కలిపి ఒక ముడేసేసి ఆ ముడి తీసుకెళ్ళి మనం షింక్ దగ్గర కట్టేసామంటే ఆరిపోయిన తర్వాత మంచిగా ద్రాక్ష గుత్తుల్లాగా అన్నీ కలిపితే వచ్చేస్తాయి కదా. సో వాటిని మంచిగా మిక్స్ చేసి ఆ షింక్ దగ్గర పెట్టేసామనుకోండి, అసలు చూసి
చూసే వాళ్ళకి ఏంటిది ద్రాక్ష గుత్తుల్ని ఇక్కడ తగిలిచ్చారు, డిఫరెంట్గా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం షింక్ దగ్గరకు పోయి ఊరికే చేతులు కడుక్కునేటప్పుడు, ఫేస్ కడుక్కునేటప్పుడు అక్కడ వేలాడదీసిన ద్రాక్ష గుత్తు జస్ట్ వాటర్ని ఇట్లా డిప్ చేసి చేతులకు ఇలా రుద్దేసుకుంటే మంచిగా నురుగొస్తుంది, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సోప్ జస్ట్ అలా ఉంటుందన్నమాట. అవి మొత్తం కరిగిపోయేదాకా అది అలా కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి చాలా హైజీనిక్గా ఉంటుంది, మనం వాడడానికి చాలా చాలా బాగుంటుంది. సేల్ చేయడానికి అయితే మరింత సూపర్గా సేల్ అవుతుంది. అసలు హాట్ కేక్ లాగా సేల్ అవుతుందండి. మీరు రెడీ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ, తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్, లేకపోతే మీషో ఇలాంటి వాటిల్లో డిఫరెంట్గా యాడ్స్ ఇచ్చుకుంటూనో, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూనో, స్టేటస్ల్లో పెట్టుకుంటూ ద్రాక్ష గుత్తి టైప్లో చేసింది ఇంత అమౌంట్ అని చెప్పండి. లేకపోతే మీరు ఇంట్లో రెడీ చేసిన హోమ్ మేడ్ బార్స్ ఇంత అమౌంట్ అని చెప్పండి. ఖచ్చితంగా హోమ్ మేడ్ ఐటమ్ కాస్ట్ ఎక్కువే ఉంటుందండి, తక్కువ అయితే ఉండదు. మీరు ఏదో బయట దొరికే 20 రూపాయలు 30 రూపాయల సోపులు అంటే అస్సలు నడవదు. అవేముంది, జస్ట్ ఎసెన్స్ అవి కలిపేసి మనకి ఇచ్చేస్తారు, అది పెద్ద ఇదేం కాదు. కానీ మనం రెడీ చేసిన దాంట్లో కష్టం ఉంటుంది అండ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. యూజ్ అయ్యే మెటీరియల్ని మనం వాడుతున్నాం కాబట్టి హ్యాండ్మేడ్ సోప్స్ ఎప్పుడూ కూడా 100లోనే ఉంటాయి. మీకు నచ్చిందా మీరు సెర్చ్ చేయండి, అవతల ఎంతైతే మార్కెట్లో రేట్ ఉందో అంతే రేట్ పెట్టండి, కానీ అది మీకు చాలా లాభం ఉంటుంది. ఆ రేట్లో కూడా మీకు చాలా లాభం అనేది వస్తుందన్నమాట. చాలా ప్రాఫిట్ అయితే ఉంటుందండి నిజంగా. అసలు ఈ ఐడియా కనుక మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే అసలు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. చాలా బాగుంటుంది. అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లోకి ట్రై చేయండి. ఫస్ట్ సేల్ చేయమని కూడా కాదు, మీ ఇంట్లో మీ ఇంటి పర్పస్ మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చి ఒక 10 మంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, వాళ్ళు కావాలి అంటే అప్పుడే రెడీ చేయండి. ఫస్ట్ మీ ఇంట్లో సేవింగ్కి అయినా పనికొస్తుంది, ఈ ఆలోచన అనేది మీ గ్లో కోసమైనా పనికొస్తుంది. ఖచ్చితంగా రెడీ చేసి అయితే చూడండి. ఇప్పటికే టైం అయితే ఎక్కువైపోయినట్టుంది, మ్యాక్సిమం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాను. ఇంకేమన్నా ఉన్నా కానీ మీరు డౌట్స్ అడగండి, నేను డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. అలానే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ తోటి మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ వ్లాగ్స్ కూడా చేశానండి, నిన్న 2 వ్లాగ్స్ రిలీజ్ చేశాను. సో నిన్న ఒకటి, ఈరోజు మార్నింగ్ కూడా ఒక వ్లాగ్ రిలీజ్ చేశాను, నిన్న కూడా ఒక వ్లాగ్ రిలీజ్ చేశాను. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆ వీడియోస్ చూడండి. నా ఛానల్ ఏదైతే ఉంటుందో, ప్రొఫైల్ ఏదైతే కింద ఉంటుందో దాన్ని క్లిక్ చేయంగానే నా ఛానల్ ప్రొఫైల్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది, మిమ్మల్ని ఆ పేజ్ లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ వీడియోస్ మీద నొక్కండి, కింద అన్ని వరుసగా ఉంటాయి అన్నమాట నా వీడియోస్ అన్నీ. మీకు నచ్చిన వీడియో మీరు ఆన్ చేసి అయితే చూసుకోవచ్చు. సో వ్లాగ్స్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి, యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ వీడియోస్ అయితే కంపల్సరీ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అస్సలు అమేజింగ్ ఐడియాస్ అండి, ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళకి బెస్ట్ బిజినెస్ టిప్స్ అయితే చెప్పాను. 3 వీడియోస్ ఉంటాయి నా ఛానల్, లోపలికి వెళ్ళి చూడండి. అసలు మీరు లిటరల్గా మీరు ఇంత యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో ఇప్పటిదాకా మీకైతే ఎవ్వరు చెప్పుండరు. 100% నేనే చెప్తున్నాను, గ్యారంటీ కూడా ఇవ్వగలుగుతాను. మీరు ఆ వీడియోస్ చూడండి. మీరు ఇంట్లో కూర్చొని చదువుకోకపోయినా అసలు ఎంత బాగా ఎర్న్ చేసుకోవచ్చు అంటే మీరు లక్షల్లో కూడా సంపాదించే ఛాన్సులు అయితే ఉంటాయి కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళకి. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే కంటిన్యూ అవ్వడానికి కింద సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను ఏదన్నా వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కానీ మిస్ అవ్వద్దండి, నిజంగా చెప్తున్నా, 100కి 200% మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకండి. మంచిగా బిజినెస్ చేయండి, లక్షల్లో సంపాదించండి.